సో ఇంత తక్కువ కాస్ట్లో జస్ట్ 95 lakhsలో ఈస్ట్ ఫేసింగ్ హౌస్, అది కూడా 2 BHK హౌస్, మంచిగా ఫర్నిషింగ్ చేసిన హౌస్. నెక్స్ట్ ఇంకా మంచి వెంటిలేషన్ కూడా ఉంది. ఇలాంటి అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇంకా మీ ప్రాపర్టీస్ కానీ ల్యాండ్స్ కానీ హౌసెస్ కానీ సేల్ చేయాలనుకుంటే సో మాకు కాంటాక్ట్ అవ్వండి. కింద కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కదా, సో ఆ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ ప్రాపర్టీస్ ఏవైతే సేల్ చేయాలనుకుంటున్నారో సో కాల్ చేసి చెప్పండి. అలాగే ఇంటీరియర్ వర్క్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి కూడా మేము ఈజీగా ప్రమోషన్ చేయగలుగుతాం. సో మీరు చేసే ఇంటీరియర్ వర్క్స్ చూపిస్తూ మీకు ప్రమోషన్ చేయగలుగుతాం. ఇలాంటి వాళ్ళు కూడా మాకు కాంటాక్ట్ అవ్వచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శృతి. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఇది వచ్చేసి 2 BHK హౌస్ బొమ్మకల్ రోడ్లో ఉంటుంది. ఇది డెవలప్మెంట్ అయ్యే ఏరియా. సో ఇల్లు అయితే చాలా ఫుల్ ఫర్నిషింగ్లో ఉంది. వాళ్ళు షిఫ్ట్ అవ్వడం వల్ల అర్జెంట్ రిక్వైర్డ్లో అమ్మేస్తున్నారు. సో చాలా బాగుంది హౌస్ అయితే. మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్, కిచెన్, ఓపెన్ కిచెన్, బెడ్రూమ్, నెక్స్ట్ ఇంకా హాల్ కూడా. మీకు ఇంటీరియర్ పర్పస్లో అయితే అసలు డైరెక్ట్గా వచ్చి ఉండొచ్చు. బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. సో లోపలికి వెళ్ళి హౌస్ ఎలా ఉంది, మొత్తం ఎన్ని స్క్వేర్ ఫీట్స్, అవన్నీ చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్. మనకు లోపలికి ఎంటర్ అవ్వగానే హాల్ ఎంటర్ అవుతుంది. ఇక్కడ హాల్ వచ్చేసి మనకు 25 x 13 ఫీట్లో డిజైన్ చేశారు. సో మీరు ఇక్కడ చూసుకుంటే ఎంటర్ అవ్వగానే స్ట్రైట్గా మనకు టీవీ ఏరియా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇట్లా స్ట్రైట్గా మనకి ఇక్కడ ఫర్నిషింగ్ కూడా ఇలా డిజైన్ చేశారు. చాలా లుకింగ్ అయితే బాగుంది, న్యూ లుకింగ్. ఇప్పుడున్న అప్డేట్ ఇంటీరియర్తో మనకు డైరెక్ట్గా వచ్చి ఉండొచ్చు. ఇంట్లో అయితే మనకి నచ్చినట్టుగానే ఉంటుంది. సో ఆ లెవెల్లోనే డిజైన్ చేశారు. సో టోటల్గా ఇది హాల్. హాల్ నుంచి మనం ఇట్లా ఎంటర్ అయితే ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియా. సో డైనింగ్ కూడా ఒక జాయింట్ ఫ్యామిలీ ఉండగానే మంచిగా ఈజీగా కూర్చొని తినచ్చు, అంత పెద్దగా ఉంది. సో ఇక్కడ కబోర్డ్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో గ్లాస్ ఐటమ్స్ కానీ ఇంకా స్టోరేజ్ ఐటమ్స్ ఇటు పెట్టుకోవచ్చు. సో కబోర్డ్స్ కూడా మంచిగా చాలా స్టోరేజబుల్గానే పెట్టారు ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ మనకు ఇది వచ్చేసి డోరు టేకుది. నెక్స్ట్ ఇక్కడ గ్లాసు. సో ఇల్లు కూడా మనం మంచిగా డెకరేషన్ చేసుకోవచ్చు, ఏదైనా ఐటమ్స్ పెట్టుకోవచ్చు, గ్లాస్ ఐటమ్స్ కానీ కిచెన్కి సంబంధించిన ఫోటో ఫ్రేమ్స్. సో ఇలా మనకి ఎల్ షేప్ అయితే వస్తుంది హాల్. ఇక్కడ డైనింగ్ ఏరియా. ఇటు నుంచి ఇలా లోపలికి వెళ్తే మనకి ఓపెన్ కిచెన్. కిచెన్ మాత్రం చాలా స్పేస్ ఎక్కువ ఉంది, పెద్ద ఫ్యామిలీ కూడా సరిపోతుంది. లేడీస్ ఎక్కువగా స్పెండ్ చేసే టైం అయితే కిచెన్లోనే. అలాంటి కిచెన్ మనం మనకి నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. ఇందులో కబోర్డ్స్, సో కబోర్డ్స్ అయితే చాలా హెవీగానే ఉన్నాయి. మనకు ఎంత పెద్ద ఫ్యామిలీ అయినా బౌల్స్ అయినా అన్ని స్టోరేజ్కి అయితే బాగా పనిచేస్తుంది. సో ఇక్కడ విండో వచ్చింది ఇటు సైడ్. నెక్స్ట్ ఇంకా ఈ కౌంటర్ టాప్ మాత్రం చాలా హెవీగా ఇచ్చారు. దీన్ని మనం మనకు నచ్చినట్టుగా అరేంజ్ చేసుకోవచ్చు. ఆర్గనైజింగ్ అయితే మిక్సీ అయినా రైస్ కుక్కర్ అయినా ఎన్ని ఐటమ్స్ అని ఇక్కడ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఈ ఏరియా కూడా చాలా పెద్దగా వచ్చింది. సో ఇక్కడ మనకు కిచెన్లో ఇంకా చెంచాలు పెట్టుకోవడానికి, బౌల్స్ పెట్టుకోవడానికి, పైన అన్ని బాక్స్ పెట్టుకోవడానికి కూడా చాలా బాగా డిజైన్ చేశారు. ఇది చాలా హెవీగా, అంటే చాలా హెవీగా సామాన్ ఉన్నా కూడా మంచిగా ఈజీగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో హాల్ నుంచి ఇటు రైట్ సైడ్లో మనకు పూజా రూమ్ అయితే డిజైన్ చేశారు. సో పూజా రూమ్ కూడా చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా కనిపిస్తుంది డిజైన్ అయితే. చూడండి మనకు ఫొటోస్ కూడా చాలా ఎక్కువగా పడతాయి. కింద స్టోరేజ్కి మనకు ర్యాక్స్ కూడా వచ్చినాయి. పూజకు సంబంధించిన స్టోరేజ్ ఐటమ్స్ కూడా పెట్టుకోవచ్చు. మంచిగా ప్రశాంతంగా ఒకరు కూర్చొని రోజు పూజ చేసుకోవచ్చు. సో డైనింగ్ ఏరియా నుంచి ఇలా స్ట్రైట్గా అయితే మనకి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది.
సో బెడ్రూమ్ కూడా పైన పిఓపి కానీ చాలా బాగుంది. సో మనకు కబోర్డ్స్ కూడా మంచి యాష్ కలర్లో థీమ్ అయితే బాగుంది. పైన వైట్, ఇటు యాష్ కలర్ కబోర్డ్స్ ప్లస్ వైట్ కలర్లో మనకి వాల్స్ ఇచ్చినాయి. క్రీమ్. సో బెడ్రూమ్ కూడా మంచిగా ప్లేస్ బాగా ఎక్కువ వచ్చింది చూడండి. సో ఈ బెడ్రూమ్లో సపరేట్ బాత్రూమ్ ఇది. సో టీవీ ఏరియా నుంచి అక్కడికి వస్తే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మనకి కబోర్డ్స్ అయితే చాలా పెద్ద హెవీగా ఇచ్చారు. ఇందులో మన క్లాత్స్ అయితే ఎంత ఎక్కువ పడతాయి అసలు నిజంగా. సో చిల్డ్రన్స్కి సరిపోయింది, మంచిగా ఈజీగా 3 మెంబర్స్కైనా ఈజీగా సరిపోతుంది. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా సపరేట్ బాత్రూమ్. నెక్స్ట్ ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి విండో వచ్చింది. సో పైన పిఓపి అయితే బాగుంది. విండో కూడా పెద్ద విండోనే ఇచ్చారు. సో హాల్ నుంచి మనకు నార్త్ ఫేసింగ్ ఒక డోర్ కూడా ఇచ్చారు. ఇటు సైడ్ మనకు కొంచెం ప్లేస్ ఎక్కువగా ఉంటుంది అటు సైడ్ కంటే. సో ఇటు ముందుకెళ్తే మనకు మెయిన్ గేట్ వెళ్తుంది. సో ఇక్కడ వెనక్కి మనకు గార్డెనింగ్కి కూడా ప్లేస్ ఇచ్చి పెట్టారు. సో చెట్లు పెట్టుకోవాలనుకుంటే మాత్రం మీకు పెట్టుకోవచ్చు. ఇక్కడ చెట్లు పెట్టుకోవడానికి ప్లేస్ ఇక్కడ ఇచ్చి పెట్టారు. సో మనకు ముందు విడిచిపెట్టలేదు కదా, ఇది వెనుక సైడ్ వచ్చింది. సో ఇది బొమ్మకల్ రూట్ నుంచి ఇప్పుడే డెవలప్మెంట్ అవుతున్న ఏరియా. చూడండి కన్స్ట్రక్షన్స్ కూడా అవుతున్నాయి. ల్యాండ్లు అయితే చాలానే ఉన్నాయి. ఇక్కడ వెనకాల మాత్రం మంచిగా ప్లేస్ పొలాలు ఉన్నాయి. మస్తు కూల్గా కూడా ఉంది వెదర్ అయితే. ఎందుకంటే ఇంట్లో ఉండగా మస్తు కూల్గా ఉంది. ఎందుకంటే చుట్టూ పొలాలు ఉంటే మాత్రం మంచి గాలి కూడా వస్తుంది, మంచి వెంటిలేషన్ కూడా ఉంది ఇక్కడ అయితే. సో మనకు మంచి గాలి కంటే ఇంకేం కావాలి, ఆరోగ్యానికి మంచి గాలి అయితే మస్తు పనిచేస్తుంది. చూడండి చుట్టూ ఉన్నాయి పొలాలు అయితే. సో ముందు మాత్రమే రోడ్ సైడ్ ఉంది అంతే, అటు ముందు అన్ని ల్యాండ్స్ ఉన్నాయి. ఓకే. సో మనకి ముందు పార్కింగ్ అయితే చాలా ప్లేస్ ఉంది. కామన్ బాత్రూమ్. సో మనకి ఇక్కడ స్టెప్స్కి పక్కకే బాత్రూమ్ వచ్చింది ఇక్కడ. సో మంచిగా కార్ కూడా పార్కింగ్ ప్లేస్ మంచిగా ఉంది. ఒక కారు 2 వీలర్స్ కూడా ఒక 2-3 పెట్టుకోవచ్చు ఈజీగా. సో ముందుకు వస్తే మనకి 30 feet రోడ్ ఉంది. చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకున్న ఇంట్లో మనం మంచిగా స్టే చేసుకొని చేసుకోవచ్చు ఇక్కడ. సో చూడండి, సో మన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసుకోవచ్చు ఈజీగా. ఒక చిన్న ఫంక్షన్స్ వెళ్ళదీయచ్చు ఇక్కడైతే. సో రోడ్ చూడండి ఇలా ఉంది. మనకి బొమ్మకల్ రోడ్ నుంచి స్ట్రేట్గా ఇలా వస్తే ఈ ఒక సంధి మాత్రమే ఉంటుంది. ఒక 2-3 ఇళ్ళే ఉన్నాయి ముందరికైతే. సో మనకి ఇక్కడ బోర్ కూడా 250 feetలోనే వచ్చింది. ఎప్పటికీ వాటర్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ఇక్కడ మంచి వెంటిలేషన్తో పాటు వాతావరణం కూడా చాలా బాగుంది. వెనక పొలాలు, గాలి అంతా సూపర్గా ఉంది కదా. సో మనకి ఇది వాళ్ళు హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వడం వల్ల అర్జెంట్లో అమ్మేస్తున్నారు. అది కూడా జస్ట్ 95 lakhs. ఇప్పుడున్న కాలంలో జస్ట్ గుంట జాకొని ఇల్లు కట్టడం అన్నా 1 crore దాటిపోతుంది. అలాంటిది ఇప్పుడు 2 గుంటల్లో మంచి ఫర్నిషింగ్ చేసిన హౌస్, అది కూడా ఇప్పుడు డెవలప్ అవుతున్న ఏరియాలో మనకు 95 lakhsలో అమ్మేస్తున్నారు ఇలా అయితే. సో ఇంత తక్కువ కాస్ట్లో జస్ట్ 95 lakhsలో ఈస్ట్ ఫేసింగ్ హౌస్, అది కూడా 2 BHK హౌస్, మంచిగా ఫర్నిషింగ్ చేసిన హౌస్. నెక్స్ట్ ఇంకా మంచి వెంటిలేషన్ కూడా ఉంది. ఇలాంటి అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇంకా సో ఈ హౌస్కి సంబంధించిన ఇంకా మరిన్ని డీటెయిల్స్ పూర్తిగా కావాలి అనుకుంటే మాత్రం కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇంకా మీ ప్రాపర్టీస్ కానీ, ల్యాండ్స్ కానీ, హౌజెస్ కానీ సేల్ చేయాలనుకుంటే సో మాకు కాంటాక్ట్ అవ్వండి. కింద కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కదా, సో ఆ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ ప్రాపర్టీస్ ఏవైతే సేల్ చేయాలనుకుంటున్నారో సో కాల్ చేసి చెప్పండి. అలాగే ఇంటీరియర్ వర్క్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి కూడా మేము ఈజీగా ప్రమోషన్ చేయగలుగుతాం. సో మీరు చేసే ఇంటీరియర్ వర్క్స్ చూపిస్తూ మీకు ప్రమోషన్ చేయగలుగుతాం. ఇలాంటి వాళ్ళు కూడా మాకు కాంటాక్ట్ అవ్వచ్చు. సో డోంట్ మిస్ ద ఛాన్స్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. Don't forget to subscribe our channel. నేను మీ శృతి.